బండి సంజయ్ దగ్గరికి బాధితురాల కుటుంబం పోయినారు. మరి బండి సంజయ్ ఇంటికి ఇక్కడ జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి ఇల్లు, కరీంనగర్ ఇల్లు, మొత్తం బండి సంజయ్ వాళ్ళ ఇంటి దగ్గరికి బాధితురాలు తల్లి, బాధితురాలు వాళ్ళ నాన్న సంగప్ప అని చెప్పి బండి సంజయ్కి చాలా దగ్గర ఉన్నటువంటి వ్యక్తి. సంగప్ప గతంలో ఒక ఛానల్లో పనిచేసేటటువంటి వ్యక్తి, ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాడు. సో సంగప్ప ఆ బాధితురాల కుటుంబ సభ్యుల దగ్గరికి పోయి వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళతో మాట్లాడిండట. మీరు ఆవేశపడకండి, తొందరపడకండి, నేను సంజయ్ అన్నతో ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తా, మీ బాధ అంతా చెప్పుకోండి, మనం కాంప్రమైజ్ అయిదాం, మీరు సైలెన్స్ ఉండండి అని చెప్పి వాళ్ళతో మాట్లాడిండట. ఆ తర్వాత కుటుంబ సభ్యులు కూడా లేదు లేదు ఎట్టి పరిస్థితిలో కేసు పెట్టాల్సిందే, మా అమ్మాయికి అన్యాయం జరిగిందని చెప్పి వాళ్ళు కొంత ఆందోళన పడుతున్నటువంటి టైంలో సంగప్ప బాధితురాల కుటుంబ సభ్యులను బండి సంజయ్ అన్న వాళ్ళ ఇంటికి తీసుకుపోయిండట. తీసుకుపోతే బాధితురాలు వాళ్ళ తల్లి, వాళ్ళ నాన్న ముగ్గురు బండి సంజయ్కి బాధ చెప్పుకున్నారట. సార్ ఇటో ఇట్లా మీ కొడుకు ఇట్లా ఇబ్బంది పెట్టిండు, ఇట్లా చేసిండు, అట్లా చేసి ఇట్లా ఫామ్ హౌస్ తీసుకుపోయి నన్ను రకరకాలుగా టార్చర్ పెట్టిండు, మద్యం దాపిచ్చిండు, ఇయో మీ కొడుకు వల్ల నేను 3 సార్లు ఆత్మహత్యానికి పాల్పడ్డా, మీ కొడుకు నన్ను ఇట్లా ఇబ్బంది పెట్టి అట్లా ఇబ్బంది పెట్టిండు అని చెప్పి బాధితురాలు చెప్పుకుందట. బాధితురాలు వాళ్ళ తల్లి కూడా చెప్పిందట, ఇట్లా మా కూతురు పెనాయిల్ తాగింది, మా కూతురు ఇట్లా చనిపోవడానికి సిద్ధమైంది, మీ కొడుకు చాలా టార్చర్ పెట్టిండు, ఇబ్బంది పెట్టిండు అని చెప్పి బాధ అంతా చెప్పుకున్న తర్వాత బండి సంజయ్ అంటాడట, పెనాయిల్ స్మెల్ మంచిగుందా, పెనాయిల్ టేస్ట్ బాగుందా అని చెప్పి బండి సంజయ్ అంటాడట. ఎవరిని? బాధితురాలు వాళ్ళని. తర్వాత బాధితురాలు వాళ్ళ తల్లిని అంటాడట, ఇగో అమ్మ, మీ అమ్మాయి ఎంతమందితో తిరిగిందో మాకు తెలియదు, కానీ నేను మాత్రం నా కొడుకును మీ అమ్మాయికి ఇయ్యను, మీ అమ్మాయి మా ఇంటికి రావద్దు, మీ అమ్మాయి మా కొడుకును పెళ్లి చేసుకోవడం మాకు ఇష్టం లేదు. ఇంకో సంగతి మీకు చెప్పాలి, నేను ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ని, నేను స్టేట్లో లీడర్ ఉన్నప్పుడు నా అధ్యక్ష పదవి అధిష్టానం తీసేసినప్పుడు నా కోసం 8 మంది బీజేపీ పార్టీ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు, కేవలం నా కోసం తట్టుకోలేక నా అధ్యక్ష పదవి తీసేసిన తర్వాత నేను అంత పెద్ద లీడర్ని, ఇప్పుడు నేను కేంద్ర మంత్రి, నేను ఇప్పుడు మొత్తం పెద్ద లీడర్ని, మీరు నన్ను ఏం చేయలేరు, మీరు ఏం తమాషా అనుకుంటురా, నడురు ఇడికెళ్ళి నకరాలు చేయకురు నడురు అని చెప్పి వాళ్ళని బెదిరించి భయపెట్టి పంపించేసిండట. మీరు బయటికి పోయిన తర్వాత మీకు ఏమన్నా జరగవచ్చు, ఏం జరిగినా నాకు తెలియదు, నాకు సంబంధం లేదు, మళ్ళీ నా దగ్గరికి రావద్దని చెప్పిండట. అయితే బాధితురాలు తల్లి చెప్పిన మాట ఏంది, మమ్మల్ని భయపెట్టి భయప్రాంతులకు గురి చేసి పంపించేసిండు, మేము భయపడుతూ ఇబ్బంది పడుతూ బ్రతికినాం చాలా రోజులు, ఎక్కడికి పోయినా భయం, ఏం చేస్తారేమో అనే భయం, ఒక కేంద్ర మంత్రి నాతోటి అట్లా మాట్లాడిండని చెప్పి బాధితురాలు తల్లి చెప్పినటువంటి మాట.